జబర్దస్త్లో మీ జర్నీతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ అవతారం. యాక్చువల్లీ ఈ సినిమా కథ వచ్చి విమానం అని ఒక సినిమా వచ్చింది, మీరు చూస్తుంటారు. విమానం అనే సినిమా డైరెక్టర్ శివప్రసాద్ యానాల్ గారిది ఈ కథ. కానీ ఈ సినిమా చేస్తున్న టైము ఫాదర్ సన్ రిలేషన్షిప్ బాండింగ్ అవుతున్నప్పుడు, సీన్స్ అవుతున్నప్పుడు మీకు నాన్నని తలుచుకున్నారా? ఈ ప్రపంచం మొత్తంలో ఇంకా నాకు ఎటువంటి రిలేషన్స్ ఉన్నా కూడా ఈ బ్లడ్ రిలేషన్స్ కావు. ఫస్ట్ బ్లడ్ రిలేషన్ అంతే కదా. మళ్ళీ నాకు మా నాన్న పుట్టేశాడు అని చెప్పి ఇలా పట్టుకొని. సో మీరు మీ బిడ్డని పట్టుకున్న సీన్ని మీరు సినిమాలో ఎక్కడో పొందుపరిచారు. ఒక తండ్రి మాట విని అడవులకి వెళ్ళిన కొడుకు కథ రామాయణం మేడం. ఇక్కడ ఒక కొడుకు మాట విని ఇంకా చాలా దూరం వెళ్ళిన తండ్రి కథ రామవరం. పెళ్ళెలా అయింది ధనరాజ్ మీది? ఒక్కొక్కదానికి ఒక పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి మేడం. యాక్చువల్లీ ఇది ఒక సాడ్ అండ్ బ్యూటీ రెండూ ఉన్నాయి. టోటల్గా నాకు మదర్ లేరు, ఫాదర్ లేరు మేడం. నాకు 2 కొడుకులు. ఇండస్ట్రీలో నేను హీరో అవుదామని వచ్చాను. నేను ఇంకా వేరే థాట్ ఏం లేదండి. ఒకవేళ వేరే థాట్ ఏదైనా ఉందని మీ దగ్గర చెప్తే అది అబద్ధమే. జబర్దస్త్ నుంచి బయటికి రావడం అన్నది అది కాన్షియస్, ఇంకా సినిమాల్లో బిజీ అయిపోవడం వల్ల ఇంకా నేను నెక్స్ట్ సీజన్ నుంచి ఉండను అని చెప్పాల్సి వచ్చిందా మీరు? జబర్దస్త్ వదిలేసి వచ్చేద్దాం కాదు. ఒకరోజు ఈ ఇన్సిడెంట్ ఎవరికి తెలియదు మేడం.